ఐపీఎల్ 2025 చాలా ఇంట్రెస్టింగ్ స్టేజ్కి చేరుకుంది. లాస్ట్ వీక్ కొంతవరకు చప్పగా మ్యాచ్లు సాగినప్పటికీ ఈ రైవల్రీ వీక్లో మాత్రం మామూలుగా లేదు. చాలా అంటే చాలా క్లోజ్ ఫినిషెస్ చూస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం ఈ లీగ్ స్టేజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పాయింట్స్ టేబుల్ పోటీ ప్రతిరోజు కూడా పెరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఐపీఎల్ 2025లో 22 మ్యాచెస్ ముగిశాయి. అండ్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ చాలా టైట్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ అప్పుడే మన సబ్స్క్రైబర్స్ ఆల్ టీమ్స్ యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి వీడియోస్ చేయమంటున్నారు. సో ఇప్పటి నుండి అయితే నేను రెగ్యులర్గా ఈ ప్లే ఆఫ్ ఛాన్సెస్ మీద వీడియో చేస్తూ ఉంటాను. అండ్ మీరు పాయింట్స్ టేబుల్ అనాలిసిస్ వీడియోస్కి ఎంత ఎక్కువ సపోర్ట్ ఇస్తే అంత తక్కువ గ్యాప్లో వస్తాయి. అంటే మీరు వీడియోస్ చేయమని బాగా ఎంకరేజ్ చేస్తే మేబీ ఎవ్రీ 6 to 7 మ్యాచెస్కి ఒక వీడియో చేస్తాను. సో మీరు చేయవలసిందలా జస్ట్ ఈ వీడియోస్కి లైక్ చేయడమే. అట్లీస్ట్ ప్రతి వీడియోకి ఒక 10K లైక్స్ అని ఇవ్వండి. నేను చాలా మోటివేషన్తో ఇంకా డీప్ అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తాను. ఎనివే ఒక టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఎన్ని పాయింట్స్ ఉండాలో మీ అందరికీ బాగా తెలుసు. అట్లీస్ట్ 16 పాయింట్లైనా సాధించగలిగితేనే సేఫ్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళగలరు. అఫ్కోర్స్ 14 పాయింట్లు సాధించినా కూడా వెళ్ళొచ్చు, బట్ చాలా రిస్క్తో కూడుకుంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ పాయింట్స్ టేబుల్ చూసుకోండి, 4 టీములు 14 పాయింట్స్కి వచ్చాయి. బట్ నెట్ రన్ రేట్ కారణంగా 3 టీంలు ఎలిమినేట్ అయిపోయాయి. ఒక టీం మాత్రమే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయింది. సో 14 పాయింట్స్ వచ్చినంత మాత్రాన ప్లే ఆఫ్స్కి సేఫ్గా క్వాలిఫై అవుతారని చెప్పలేం. మినిమం 16 పాయింట్లైనా ఉంటేనే ఒక 90% వరకు ఛాన్సెస్ ఉంటాయి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. సో మనం ఈ 16 పాయింట్ల మార్క్ని అలాగే ప్రజెంట్ టీమ్స్ యొక్క ఫామ్ని బేస్ చేసుకుని ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఈ 22 మ్యాచెస్ వరకు మాత్రమే. భవిష్యత్తులో మ్యాచ్కి ఈక్వేషన్స్ మారిపోతూ ఉంటాయి. మీరు లాస్ట్ ఇయర్ చూసాం, ఆర్సీబీ టీం జస్ట్ 1% ఛాన్స్ నుండి ఏకంగా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోయారు. సో మన మ్యాథమెటికల్ వైజ్ ఎంతలా మాట్లాడుకున్న ప్రాక్టికల్లో ఏదైనా అద్భుతం జరగవచ్చు. దీంతో మీరైతే నేను మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. నేను ఏ టీంకి సపోర్ట్ కాదు, అలాగే ఏ టీంకి వ్యతిరేకం కాదు. ఎనివే ఇప్పుడైతే మనం ఆల్ 10 టీమ్స్ యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ టాప్ నుండి బాటం వరకు చూసుకుంటూ వద్దాం. నెంబర్ 1 ఢిల్లీ క్యాపిటల్స్. ప్రజెంట్ ఈ టీం అయితే అద్భుతమైన ఫామ్లో ఉంది. వాళ్ళు ఆడిన 3 మ్యాచ్లు కూడా గెలిచారు. మెయిన్లీ ఫస్ట్ మ్యాచ్లో కాస్త క్లోజ్ మార్జిన్తో గెలిచినప్పటికీ ఆ తర్వాత మాత్రం చాలా డామినేషన్ కనబరిచారు. సో ఆన్ ది పేపర్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఎంత స్ట్రాంగ్గా కనిపించిందో ఆన్ ద ఫీల్డ్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అలాగే ఉంది. నిజంగా చాలా మంచి టీమ్ గేమ్ ఆడుతూ ఇప్పటికీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు, మేము ఖచ్చితంగా ఈ సీజన్ చాలా డామినేట్ చేస్తామని చెప్పి. ఇన్ఫాక్ట్ ఒకప్పుడు ఈ టీం ఢిల్లీ డేర్ డెవిల్స్కి ఉన్నప్పుడు చూసేవాళ్ళం, కంటిన్యూస్గా మ్యాచ్లు గెలుస్తూ ప్లే ఆఫ్స్కి వచ్చేసేవారు. బట్ ప్లే ఆఫ్స్లో మాత్రం ఓడిపోయేవారు. అయితే రీసెంట్ సీజన్స్లో మాత్రం ఆ టీం ఎక్కువగా ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు. బట్ ఎనిమిది సీజన్లో మాత్రం వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు చాలా మంచి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ప్రజెంట్ వాళ్ళకి 72.5% ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే డీసీ టీం ఆల్రెడీ 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్లతో ఉన్నారు. దీంతో వాళ్ళకి ఇంకా 10 పాయింట్స్ వస్తే సరిపోతుంది. విచ్ మీన్స్ మిగిలిన 11 మ్యాచ్లు 5 మ్యాచ్లు గెలిస్తే చాలు, ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. పైగా ప్రజెంట్ వాళ్ళ నెట్ రన్ రేట్ చూసుకున్నా చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ టేబుల్లో వాళ్ళ ద హైయెస్ట్. సో ఖచ్చితంగా డీసీ టీంకి అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏమైనా దారుణంగా మ్యాచ్లు ఓడిపోయి ట్రాక్ తప్పితే తప్ప ఆ టీంని ప్లే ఆఫ్స్కి వెళ్ళకుండా ఆపడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నెంబర్ 2 గుజరాత్ టైటన్స్. వీళ్ళు కూడా ఈ సీజన్లో చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మెయిన్లీ గుజరాత్ టీం దగ్గర ఆన్ ది పేపర్ చూసుకుంటే మిడిల్ ఆర్డర్ బలంగా లేదనుకున్నాం. అలాగే బౌలింగ్లో రన్స్ని కంటైన్ చేసే బౌలర్స్ కనిపించలేదని చెప్పి మాట్లాడుకున్నాం. కానీ జీటీ టీం మాత్రం ఈ సీజన్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇప్పటివరకు వాళ్ళు ఆడిన 4 మ్యాచ్లో 3 గెలిచారు, ఒక్కటే ఓడిపోయారు. అండ్ ఓడిపోయిన ఒక్క మ్యాచ్ కూడా పంజాబ్ టీం అయితే క్లోజ్గా ఓడిపోయారు. సో ప్రజెంట్ అయితే గుజరాత్ టీం వరుసగా 3 మ్యాచ్లు గెలిచి మంచి ఊపు మీద ఉన్నారు. అలాగే వాళ్ళ నెట్ రన్ రేట్ చూసుకున్నా చాలా మెరుగ్గా కనిపిస్తుంది. సో గుజరాత్ టీంకి అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు 62.5% ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి మిగిలిన 10 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిస్తే చాలు, ఆ 16 పాయింట్ల మార్క్ని అందేసుకుంటారు. సో ప్రజెంట్ గుజరాత్ టీంకి అయితే మ్యాచ్కి తమ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. తమ వీక్నెస్ అన్నింటినీ ఒక్కొక్కటిగా సార్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ వాళ్ళు కనుక ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే లాస్ట్ ఇయర్ ఏదైనా పరాభావం నుండి ఇప్పుడు మంచి కంబ్యాక్ అవ్వచ్చు. నెంబర్ 3 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళు కూడా సేమ్ టు సేమ్ జీటీ లాంటి పరిస్థితే. అంటే మ్యాచెస్ విషయంలో చూసుకున్న, పాయింట్స్ విషయంలో చూసుకున్న సేమ్ జీటీ లాగా ఉన్న ఈక్వేషన్స్. సో ఆర్సీబీ టీం అయితే 4 మ్యాచ్లు ఆడితే 3 గెలిచి ఒక దాంట్లో ఓడిపోయారు. మెయిన్లీ ప్రజెంట్ ఆర్సీబీ టీం ఈ సీజన్లో అనుకున్న దానికంటే బాగా పెర్ఫామ్ చేస్తుంది. వాళ్ళ ఆప్షన్లో పెద్ద ప్లేయర్స్ వదిలేసినప్పుడు వాళ్ళ స్ట్రాటజీ మీద చాలా విమర్శలు వచ్చాయి, చాలామంది ట్రోల్ చేశారు. బట్ ఈ సీజన్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం బెస్ట్ టీంని అసెంబుల్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. మెయిన్లీ ముంబైతో జరిగిన మ్యాచ్లు చూసాం, ఒక్క ఫారెన్ బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడకపోయినా ఇండియన్ బ్యాట్స్మెన్ కారణంగా 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. అలాగే బౌలింగ్లో చూసుకున్న ఆర్సీబీ టీం మంచి యూనిట్గా కనిపిస్తుంది. సో దీంతో ప్రజెంట్ అయితే ఆర్సీబీ టీంకు ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు 62.1% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో వాళ్ళకి ప్లే ఆఫ్ ఈక్వేషన్ చూసుకుంటే సేమ్ గుజరాత్ లాంటిదే. అంటే మిగిలిన 10 మ్యాచ్లో 5 గెలిస్తే 16 పాయింట్ల మార్క్ని అందేసుకుంటారు. అండ్ ఆల్సో ప్రజెంట్ వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా బాగుంది. సో ఆర్సీబీ టీం అయితే ఈ సీజన్లో కంచుకోటలు బద్దలు కొడుతుంది. బట్ వాళ్ళు చేయవలసిందల్లా ఏంటంటే వాళ్ళు ఓన్ కంచుకోటను బిల్డ్ చేసుకోవాలి. ఆ చిన్న స్వామి స్టేడియంలో ఒక 3 to 4 మ్యాచెస్ గెలిచినా సరే వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటాయి. చూడాలి మరి ఆర్సీబీ టీం రాబోయే మ్యాచ్లో తమ హోమ్ డిసడ్వాంటేజ్ని అధిగమిస్తారా లేదా అనేది. నెంబర్ 4 పంజాబ్ కింగ్స్. ఈ టీం మీద మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, చాలా మంచి స్క్వాడ్ని బిల్డ్ చేసుకున్నారు, టీం బాగుందని మాట్లాడుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఈ టీం బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఇంకా ఈ సీజన్లో వీళ్ళ దగ్గర ఉన్న స్ట్రాంగ్ ప్లేయర్స్ సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు. ప్లేయర్స్ లైక్ మ్యాక్స్వెల్ మరియు స్టాయినిస్ ఇంకా తమ రేంజ్ ఆట ఆడట్లేదు. అలాగే చాలా మంది హర్షదీప్ సింగ్ లాంటి బౌలర్స్ కూడా తమ రేంజ్ బౌలింగ్ వేయట్లేదు. బట్ స్టిల్ పీబీకేఎస్ టీం వాళ్ళు ఆడిన 4 మ్యాచ్లో 3 గెలిచారు. సో దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళ యంగ్ టాలెంట్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ప్లేయర్స్ లైక్ ప్రియాంచార్య మరియు నేహల్ వదేరా అద్భుతంగా ఆడుతున్నారు. అండ్ ఆల్సో శ్రేయస్ అయ్యర్ ఫార్మర్ క్యాప్టెన్స్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది.
సో ప్రజెంట్ అయితే పీపీకేఎస్ టీం చాలా మంచి పొజిషన్లో ఉంది. వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు 61.2% ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో వాళ్ళకి ఈక్వేషన్ చూసుకున్న సేమ్ జీటీ మరి ఆర్సీబీ లాంటిదే. అంటే మిగిలిన 10 మ్యాచ్లో అట్లీస్ట్ 5 మ్యాచ్లు అయినా సరే గెలిచేలా ప్లాన్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం పీపీకేఎస్ టీం తమ నెట్ రన్ రేట్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి 6 పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ కాస్త తక్కువగా ఉంది మిగతా 2 టీమ్స్తో కంపేర్ చేసుకుంటే. బట్ వాళ్ళ చేతిలో ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మ్యాచెస్ గెలిస్తే సరిపోతుంది, ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు. నెంబర్ 5 లక్నో సూపర్ జైంట్స్. ఈ టీం అయితే ఈ సీజన్ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. మెయిన్ నన్ను అయితే బాగా సర్ప్రైజ్ చేస్తుంది. సో యాక్చువల్గా ఈ సీజన్లో నాకు లక్నో టీం అయితే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకంటే ఆన్ ది పేపర్ చూసుకుంటే వాళ్ళ టీం అంత బలంగా లేదు. మీలో కాంబినేషన్ సరిగ్గా సెట్ అవ్వలేదని చెప్పి మాట్లాడుకున్నాం. బట్ ఆన్ ది ఫీల్డ్ చూసుకుంటే మాత్రం వాళ్ళ పెర్ఫార్మెన్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్. మెయిలీ మిచెల్ మార్ష్ మరియు నికోలస్ పురాన్ వీళ్ళిద్దరు కలిసి లక్నో టీం 20 చేత ముందుకు తీసుకెళ్తున్నారు. సో ప్రజెంట్ అయితే లక్నో టీం పాయింట్స్ టేబుల్లో మిడిల్లో ఉన్నారు. వాళ్ళు ఆడిన 5 మ్యాచ్లో 3 గెలిచి 2 దీంట్లో ఓడిపోయారు. దీంతో వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు కాస్త మెరుగ్గానే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే పర్సెంటేజ్ 50.5గా ఉంది, అంటే 50-50 ఉంది. సో లక్నో టీంకి అయితే ఈ సీజన్లో ఇంకా 9 మ్యాచెస్ మిగిలి ఉన్నాయి. అండ్ ఈ 9 మ్యాచ్ల వాళ్ళు 5 గెలవగలిగితే ఆ పాయింట్స్ అనేవి 16కి వెళ్ళిపోతాయి. మెయిలీ ప్రజెంట్ లక్నో టీం వాళ్ళ టీంలో ఉన్న ప్లేయర్స్ అందరూ సరిగ్గా ఆడకపోయినా సరే బాగా పెర్ఫామ్ చేస్తుంది. అదే ఆ టీం కలిసికట్టుగా ఆడడం స్టార్ట్ చేస్తే ఇంకా స్ట్రాంగ్గా మారిపోద్ది. సో లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా ఏ దేవుడి ఫోటో పెట్టుకుని మొక్కుతున్నాడో కానీ ఆ ఫోటో పాయింట్స్ టేబుల్లో కింద ఉన్న టీమ్స్కి ఇస్తే కూడా బాగుంటుంది. సో చూడాలి మరి సంజీవ్ గోయంకా ప్లేయర్స్ వర్కౌట్ లక్నో టీం ఈసారైనా ప్లే ఆఫ్స్కి వెళ్తారా లేదా అనేది. నెంబర్ 6 కోల్కతా నైట్ రైడర్స్. ఈ టీం అయితే ఈ సీజన్లో చాలా హాట్ అండ్ కోల్గా పెర్ఫామ్ చేస్తున్నారు. డిపెండింగ్ ఛాంపియన్స్గా బరువు దిగినప్పటికీ ఇప్పటివరకు తమ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. కేవలం ఎస్ఆర్హెచ్ టీంకి అగైనెస్ట్గానే తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో కోల్కతా టీం అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు కంటిన్యూస్గా ఒక 2 మ్యాచ్లు గెలవలేదు. వాళ్ళు ఆడిన 5 మ్యాచ్ల ప్యాటర్న్ చూసుకుంటే ఒక మ్యాచ్లో ఓడిపోవడం, ఒక మ్యాచ్లో గెలవడం, ఇలా మొత్తం 5 మ్యాచ్లో 2 గెలిస్తే 3 ఇంట్లో ఓడిపోయారు. సో దీంతో ప్రజెంట్ అయితే కేకేఆర్ టీం దగ్గర 4 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. విచ్ మీన్స్ వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఇంకా 12 పాయింట్లు కావాలి. కానీ చేతిలో మ్యాచెస్ చూసుకుంటే మాత్రం మరీ ఎక్కువ లేవు, 9 మ్యాచ్లో ఉన్నాయి. పైకి వీళ్ళు ఇప్పుడున్న ఆల్టర్నేటివ్ ప్యాటర్న్ ఫాలో అవుతూ వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా 14 పాయింట్ల దగ్గర ఆగిపోతారు. సో ప్రజెంట్ కేకేఆర్ టీంకి అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు కేవలం 25.4% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి మిగిలిన 9 మ్యాచ్లో 6 మ్యాచ్లు గెలవాలి. సో ఇదైతే అంత ఈజీగా ఉండదు. ఎస్పెషల్లీ ముందు చెప్పుకున్నట్టు ఆ టీం కంటిన్యూస్గా మ్యాచ్లు గెలవలేకపోతుంది. సో డిపెండింగ్ ఛాంపియన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే నెక్స్ట్ మ్యాచెస్ నుండి చాలా కన్సిస్టెంట్గా రాణించాలి. అదర్వైజ్ ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోతుంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా కష్టం. నెంబర్ 7 రాజస్థాన్ రాయల్స్. వీళ్ళైతే ఐపీఎల్ 2025 అంత మెరుగ్గా స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ 2 మ్యాచెస్లో ఓడిపోయారు. మెయిల్ ఎస్ఆర్హెచ్ టీం మీద చూసాం 286 రన్స్ సమర్పించుకున్నారు. సో ఈ మ్యాచ్ చూసిన తర్వాత ఈ సీజన్లో ఆర్ఆర్ టీం మీద ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోయాయి. బట్ రీసెంట్గా చూసుకుంటే మాత్రం ఆ టీం చాలా మంచిగా కంబ్యాక్ చేసింది. వరుసగా 2 మ్యాచ్లో గెలిచారు. అది కూడా చాలా మంచిగా తమ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుని కంఫర్టబుల్గా గెలిచారు 2 మ్యాచెస్ కూడా. సో ఆర్ఆర్ టీం అయితే మళ్ళీ తమ గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పైగా వాళ్ళకి ఫస్ట్ 3 మ్యాచెస్లో మిస్ అయిన సందీప్ శాంసన్ క్యాప్టెన్గా రావడం కూడా బాగా కలిసి వస్తుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ టాప్ 6 బ్యాట్స్మెన్ కూడా రన్స్ కొట్టడం స్టార్ట్ చేశారు. సో వీళ్ళ పైన కేకేఆర్తో కంపేర్ చేసుకుంటే ఆర్ఆర్ టీం కాస్త బెటర్ పొజిషన్లో ఉంది. 4 మ్యాచ్లు ఆడితే 2 గెలిచి 2 ఓడిపోయి 4 పాయింట్లతో ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ఆర్ఆర్ టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు 37.8% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి మిగిలిన మ్యాచెస్ సంఖ్య ఎక్కువ. ఇంకా రాజస్థాన్ టీంకి 10 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సో ఈ 10 మ్యాచ్ల వాళ్ళు కనుక 6 మ్యాచ్లు గెలవగలిగితే 16 పాయింట్ల మార్కుని రీచ్ అయిపోవచ్చు. అండ్ ఆల్సో నెట్ రన్ రేట్ కూడా మరీ వర్స్ట్గా లేదు. బట్ ప్రజెంట్ వీళ్ళు అయితే చాలా మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారని కూడా చెప్పలేం. ఇంకా కొంతవరకు టిక్ చేసుకోవాల్సిన బాక్సెస్ ఉన్నాయి. సో వాటన్నింటిని కరెక్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆర్ఆర్ టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు చాలా పుష్కలంగా అవకాశాలు ఉంటాయి. నెంబర్ 8 ముంబై ఇండియన్స్. వీళ్ళైతే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ అంత గొప్ప పొజిషన్లో లేరు. ఇన్ఫాక్ట్ వీళ్ళే కాదు, మనం నెక్స్ట్ చెప్పుకోబోయే 2 టీమ్స్ పరిస్థితి కూడా అదే. సో ముంబై ఇండియన్స్ టీం అయితే స్లో స్టార్టర్స్ అని అందరికీ తెలుసు. వాళ్ళు స్టార్టింగ్లో ఎక్కువ మ్యాచెస్ ఓడిపోతారు. కానీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే అలా ఓడిపోయిన తర్వాత కంబ్యాక్ చేయలేకపోయారు. దీంతో సీజన్లో వాళ్ళ ప్లే ఆఫ్ ఆశలు అనేవి మెల్లగా సన్నగిలుతున్నాయి. మెయిలీ ముంబై టీం దగ్గర చాలా బలమైన టీం ఉన్నప్పటికీ సరిగ్గా కాంబినేషన్ సెట్ చేసుకోలేకపోతున్నారు. దీనివల్ల టీం ఇప్పటికే 4 మ్యాచెస్లో ఓడిపోయింది. సో ప్రజెంట్ అయితే 5 మ్యాచ్లు ఆడిన ముంబై టీం దగ్గర కేవలం 2 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. విచ్ మీన్స్ వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఇంకా 14 పాయింట్స్ కావాలి. కానీ చేతిలో మ్యాచెస్ చూసుకుంటే 9 ఉన్నాయి. సో ఇప్పుడున్న పొజిషన్ నుండి 9 మ్యాచ్లు ఆడి మ్యాచ్లు గెలవడం అంటే అంత ఈజీ కాదు. దీనివల్ల వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ కేవలం 10.2%గా మాత్రమే ఉన్నాయి. బట్ వాళ్ళకి పాజిటివ్ థింగ్ ఏంటంటే నెట్ రన్ రేట్ మరీ అంత వర్స్ట్గా లేదు, చాలా వరకు 0కు క్లోజ్గా ఉంది. సో దీంతో ముంబై టీం తమ నెక్స్ట్ మ్యాచెస్లో మంచిగా నెట్ రన్ రేట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక 6-7 మ్యాచెస్ గెలిచినా సరే ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. ఇలా వాళ్ళకి సెకండ్ హాఫ్లో మంచి రికార్డు ఉంది. బట్ ముందు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ కూడా ఎలాంటి మాటలు చెప్పుకున్నాం, సెకండ్ హాఫ్లో కంబ్యాక్ చేస్తారనుకున్నాం, కానీ చేయలేకపోయారు. చూడాలి మరి ఈ సీజన్లోనే తేరుకుని ప్లే ఆఫ్స్కి వెళ్తారా లేదనేది. నెంబర్ 9 చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళు కూడా సేమ్ టు సేమ్ ముంబై లాంటి పరిస్థితే. ఇన్ఫాక్ట్ ముంబైతో పోల్చుకుంటే కాస్త వరస్ట్ పేజ్లో ఉన్నారు. ముంబై టీం మ్యాచ్లో ఓడిపోతున్నప్పటికీ అట్లీస్ట్ కాంపిటీషన్ ఇస్తున్నారు. కానీ సిఎస్కే టీం చూసుకుంటే మాత్రం 1 సైడ్గా మ్యాచ్లో ఓడిపోతున్నారు. సో సిఎస్కే టీం అయితే సీజన్ ఘనంగానే స్టార్ట్ చేసింది. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం కంటిన్యూస్గా 4 మ్యాచ్లు ఓడిపోయారు. అండ్ 4 మ్యాచ్లు కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ మూకొమ్మడిగా ఫెయిల్ అయింది. అంటే అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా చేతులు ఎత్తేస్తున్నారు. మళ్ళీ ప్రజెంట్ సిఎస్కే టీం ఐపీఎల్ 2020లో ఉన్నట్టు కనిపిస్తుంది. అప్పుడు కూడా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ నమ్ముకుని వెళ్ళారు, కానీ సీజన్లో దెబ్బడిపోయింది.
సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సిఎస్కే టీం కంబ్యాక్ చేయడం కొంతవరకు కష్టమే, ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ని కళ్ళారా చూస్తున్నాం. మీలా బ్యాటింగ్ తీసుకున్న అంత మంచిగా లేదు, ఎక్స్ప్లోజివ్ బ్యాటర్స్ ఎక్కువగా కనిపించట్లేదు, అలాగే వాళ్ళ యంగ్స్టర్స్ కూడా ఛాన్సెస్ ఇవ్వట్లేదు. సో సిఎస్కే టీం దగ్గర అయితే ప్రజెంట్ 2 పాయింట్లు ఉన్నాయి అండ్ వాళ్ళ నెట్ రేట్ చూసుకున్న -0.8గా ఉంది. సో ఈ పొజిషన్ నుండి కోలుకుని వాళ్ళు ప్లే ఆఫ్స్కి చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. ఇన్వర్ట్ వాళ్ళకి ప్రజెంట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు కేవలం 9.3% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. సో సిఎస్కే టీం అయితే తమ మిగిలిన 9 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలవాలి. బట్ వాళ్ళు ఇప్పుడున్న పొజిషన్ మ్యాచ్లు గెలవడం చాలా కష్టం. ఎస్పెషల్ వాళ్ళ కంచుకోట అయిన చెన్నై చపాక్లోనే మ్యాచ్లు ఓడిపోతున్నారు వాళ్ళు. సో ఇంతకుముందు అయితే సిఎస్కే టీం స్టార్టింగ్లో ఫెయిల్ అయినప్పటికీ చపాక్లో మ్యాచెస్ ఉన్నాయి, సో కంబ్యాక్ చేస్తారనుకునే వాళ్ళం. హోమ్ అడ్వాంటేజ్ కారణంగా కంబ్యాక్ చేస్తారేమో అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా చెప్పుకోవడానికి కూడా లేదు, వాళ్ళు ఈ సీజన్లో ఆల్రెడీ 2 హోమ్ మ్యాచెస్ ఓడిపోయారు. సో ప్రజెంట్ సిఎస్కే టీంకి అయితే ఒక కైండ్ ఆఫ్ మ్యాజిక్ కావాలి, అంటే ఎవరో ఒక ఇద్దరు ప్లేయర్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి సిఎస్కే టీంకి ఇన్స్పిరేషన్ అవ్వాలి. అదర్వైజ్ వాళ్ళు ప్రజెంట్ ఉన్న ఫామ్లో 9 మ్యాచ్లు గెలవడం అంటే చాలా వరకు కష్టం. నెంబర్ 10 సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ సీజన్లో వీళ్ళ మీద అంచనాలు బేభత్సంగా ఉన్నాయి. వీళ్ళ ఫస్ట్ మ్యాచ్లో 286 రన్స్ కొట్టిన తర్వాత ఫ్యాన్స్ అయితే ఆకాశానికి ఎత్తేసారు ఈ టీంని. 300 కొట్టేస్తారు, అంత లేదు అంత కాదన్నారు. బట్ కట్ చేస్తే ఎస్ఆర్హెచ్ టీం దారుణంగా ఫ్లాప్ అవుతుంది. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో గెలిచిన తర్వాత వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. మోస్ట్ నెంబర్లు వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోవడం ఒక ఎత్తు అయితే, ఈ 4 మ్యాచ్లు కూడా దారుణంగా ఓడిపోయారు. ఏ మ్యాచ్లు కూడా ఓపెనింగ్ టీంకి కనీసం కాంపిటీషన్ కూడా ఇవ్వలేకపోయారు. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే ప్రజెంట్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. వాళ్ళు ఎన్ని రకాలుగా ట్రై చేసినా కంబ్యాక్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. మీలో వాళ్ళకి ప్రజెంట్ 2 పాయింట్స్ ఉన్నాయి, అలాగే నెట్ రేట్ చూసుకున్న -1.6గా ఉంది. సో దీనివల్ల ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు కేవలం 8.8% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. వాళ్ళకి మిగిలిన 9 మ్యాచ్లో 7 గెలవాలి. కానీ ప్రజెంట్ ఉన్న ఫామ్ బట్టి చూసుకుంటే వాళ్ళు ఇన్ని మ్యాచెస్ గెలవడం చాలా కష్టం. పైగా వాళ్ళు స్టే చూసుకుంటే స్టార్టింగ్లో ఎక్కువ మ్యాచెస్ ఓడిపోయినప్పుడు ఆ తర్వాత కంబ్యాక్ చేసిన చాలా తక్కువ సందర్భాల్లో. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే ప్రజెంట్ చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంది. చూడాలి మీరు సిచ్యువేషన్ నుంచి వాళ్ళు కంబ్యాక్ చేస్తారా లేదనేది. సివిగేస్ ప్రజెంట్ అయిన 22 మ్యాచెస్ను బేస్ చేసుకుని మొత్తం 10 టీంల యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్. మరి మీరు ఎక్కడ నుండి ఏ టీంకి కంబ్యాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ టీం మీద మీ ప్లే ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.